మార్కెట్లోకి కొత్త కొత్త వస్తువులు వచ్చిన విధంగా కొత్త కొత్త దేవతలు కూడా వస్తూ ఉన్నారు. ఈ మధ్య అందరూ కూడా వారాహి దేవతను అందరూ కూడా పూజిస్తూ ఉన్నారు. అదొక ట్రెండ్ లాగా తయారైంది. ఎంతోమంది భక్తులు తయారయ్యారు. మరి ఎన్నో దేవతలు ఉన్నారు. వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఈ స్వామి ఉన్నాడు, ఆ స్వామి ఉన్నాడు. మరి కొత్తగా ఇంకొక దేవతను తెచ్చుకున్నాం. ఎందుకు అంటే మనకు వాస్తవికంగా మన పూర్వీకులు ఋషులు ఏ శక్తిని నమ్మారు, ఏ విధమైనటువంటి శాస్త్రాన్ని నమ్మారు, దేన్ని అనాది కాలం నుంచి అనంత కాలం వరకు నమ్మాలి, ఏ శాస్త్రం ద్వారా మన జీవితం ముందుకెళితే మనకు జీవితంలో భుక్తి ముక్తి రెండు కూడా సంభవిస్తాయి అని చెప్పి ఋషులు ముందు ఎప్పుడో ఆలోచించారు. ఎంతో ఆలోచించి మనుష్యుడైనటువంటి వ్యక్తి దేన్ని పూజించాలి, ప్రతినిత్యము దేన్ని ఆరాధించాలి, దేని సాయుధ్యంలో ఉండాలి, దేన్ని అంటిపెట్టుకొని ఉండాలి, నిరంతరము దేన్ని ఆరాధించాలి అంటే బ్రహ్మాండం అంతటా కూడా అణువులో అంతటా కూడా అగ్ని వ్యాపించి ఉంది. ఈ అగ్నిని మీరు ఆరాధించండి. ఎప్పుడైతే అగ్నితో మీరు స్నేహం చేస్తారో మీకు ఈ బ్రహ్మాండంలో సకల శుభాలు, సకల అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, ఆనందాలు, ఐశ్వర్యాలు అన్నీ కూడా లభిస్తాయని చెప్పి ఋషులు ఎప్పుడో వేద శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. కానీ మనమంతా కూడా దాన్ని పక్కన పెట్టేసాం. వేదాలు శాస్త్రాలు పక్కన పెట్టేసి ఇప్పుడంతా కూడా పురాణాల ట్రెండ్ నడుస్తుందండి. పురాణాలు చెప్పడం, పురాణాలు వినడం, తాంత్రిక గ్రంథాలు చదవడం, వాటిలో చెప్పినవన్నీ పాటించుకుంటూ పోవడం చేస్తూ ఉన్నారు. దానివల్ల ఎంతో సుభిక్షంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో విలసిల్లేటువంటి ఈ యొక్క భరత భూమి ఈరోజంతా కూడా రోగగ్రస్తమైంది. ప్రతి గల్లీలో మెడికల్ షాపులు ఉన్నాయి, పెద్ద పెద్ద హాస్పిటళ్ళు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎవరిని పోషిస్తున్నాయి? ఎవరు వీటిని పోషిస్తున్నారు అంటే ఇన్ని పూజలు చేస్తున్నాం, ఇన్ని దేవతలు ఉన్నారు, ఇన్ని సాంప్రదాయాలు ఉన్నారు, కొత్త కొత్త దేవతలు వస్తున్నారు. అయినా కానీ మనకు హాస్పిటల్ పోకుండా, మందులు వాడకుండా మన జీవితం అనేటువంటిది ముందుకు వెళ్ళట్లేదు. మన సంస్కృతి అంతా కూడా విదేశీ సంస్కృతి అయిపోయింది. ఒకప్పుడు ఒకే ఒక పురుషుడు పని చేస్తే ఇల్లంతా గడిచిపోయేది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కూర్చొని తినేవారు. ఒకే ఒక మగవాడు పని చేసేటువంటి వాడు. ఆడవాళ్ళు ఎవరు కూడా బయటికి వెళ్ళి పని చేసే వ్యవస్థ మన దగ్గర లేనే లేదు. కానీ ఇప్పుడు ఆడవాళ్ళు పని చేస్తున్నారు, మగవాళ్ళు పని చేస్తున్నారు. అయినా కానీ ఇల్లు గడవట్లేదు, సంపాదించింది సరిపోవట్లేదు. మేము ఒకసారి ఇట్లే గురువు గారితో కూర్చొని మాట్లాడుతున్నాం. ఈ ఆడవాళ్ళు కూడా పని చేసుకొని, వాళ్ళు కూడా చదువుకొని బాగుపడి వారు కూడా సంపాదిస్తే ఎట్లా ఉంటుందండి, ఏమవుతుంది, అందులో తప్పేంటి అని అంటే మా గురువుగారు ఏమన్నారంటే, సరే నువ్వు ఆ యొక్క నాగలికి ఎద్దులు పెట్టి దున్నుతావు కదా, ఆవులు పెట్టి దున్ను ఏమవుతుంది అని అన్నారు. అంటే మన శాస్త్రాలు అంత నిక్కచ్చిగా చెప్పారు. ఆవులను పెట్టి ఎవరైనా నాగలి దున్నుతారా? అది ఊహించుకోగలమా మనం? అట్లా ఆడవాళ్ళు పని చేసినా కానీ ఆడవాళ్ళు పని చేస్తే అట్లా ఉంటుంది అని చెప్పారు. కాబట్టి అయినా కానీ చేస్తూ ఉన్నాం, అయినా కానీ ఇల్లు గడుస్తూ ఉంది, అయినా కానీ మనకి ఎవరికి కూడా సరిపోవట్లేదు. ఎందుకు అంటే సమృద్ధి అనేటువంటిది మన దేశంలో ఈరోజు కరువైపోయింది. ఒకప్పుడు సమృద్ధి అనేటివి ఉండేది. కాస్త సంపాదించుకున్నా కానీ దాని ద్వారా మనం అంతా కూడా హాయిగా ఆనందంగా బతికే వాళ్ళం. కానీ ఇప్పుడు లోభము, భోగము, అత్యాశ ఎక్కువైపోయింది. ఎన్ని భోగాలు అనుభవించాలి అంటే పట్టణానికి వెళ్తే ఎన్నో సుఖాలు ఉన్నాయి, ఎన్నో రెస్టారెంట్లు ఉన్నాయి, ఎన్నో సినిమా హాళ్ళు ఉన్నాయి, ఎన్నో షాపింగ్ మాల్ ఉన్నాయి. వాటన్నిటిలో ఒకరోజు తిరిగితే ఆ పురుషుడు సంపాదించిన నెల జీతం అంతా కూడా ఒక గంటలో అయిపోతుంది. ఎందుకంటే అంతటి సాధనాలు, అంతటి భోగ విలాసాలు ఈరోజు మన చుట్టూ వచ్చాయి. కాబట్టి మనం ఎంత సంపాదించినా కానీ మనకు సరిపోవడం లేదు. కాబట్టి భోగ విలాసాలు ఎప్పుడైతే ఎక్కువైపోతాయో త్యాగము, ధర్మము, భక్తి, దానము అనేటువంటిది నశించిపోతుందో అప్పుడు ఆ దేశము, ఆ ఇల్లు, ఆ కుటుంబము అంతా కూడా ఎక్కడ చూసినా అశాంతే కనపడుతుంది అని చెప్పారు. ఇంతగా మనం ఇందులో ఇన్ని వస్తువులు వేసాం, దగ్గర 6-7 వేలు ఖర్చు అయిపోయాయి. అంతా కూడా
బూడిద అయిపోయింది, మిగిలేదంతా కూడా బూడిదే. ప్రతిరోజు పళ్ళెం నిండా రకరకాల పదార్థాలు పెట్టుకుంటాం, అన్నీ తినేస్తాం, ఆఖరికి తిన్నదంతా ఏమవుతుంది? మలం అవుతుంది, మూత్రం అవుతుంది, మన శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతుంది. మరి యజ్ఞంలో వేసిందంతా ఏమవుతుంది అంటే బూడిద అవుతుంది. మరి ఉత్పన్నమైనటువంటి శక్తి ఏం చేస్తుంది అంటే యజ్ఞములో వేసినటువంటి పదార్థాలన్నీ బూడిదైపోయి ఆ శక్తి అంతా కూడా ప్రపంచాన్ని నడిపిస్తుందండి. నువ్వు ఏ విధంగా అయితే తిన్నటువంటి పదార్థాలు శక్తిగా మారి నిన్ను నడిపిస్తున్నాయో అదేవిధంగా యజ్ఞంలో వేసినటువంటి సమస్త పదార్థాలన్నీ కూడా బూడిదైపోయి విశ్వంలో కలిసి ఈ విశ్వాన్ని నడిపిస్తున్నటువంటి దేవతలకు ఆహారంగా వెళుతాయండి. భగవంతుడు నేరుగా నడిపించడండి. మన వీరున్నారు శివప్రసాద్ గారు, ఆయన నేరుగా షాప్ నడిపించడు. వారి కింద పని వాళ్ళు ఉంటారు, డీలర్లు ఉంటారు, ఆ ఊరు గ్రామాన తిరిగి వాళ్ళు ఉంటారు, రకరకాల మంది ఉంటారు. భగవంతుని కింద కూడా దేవతలు ఉంటారు, ఈ ప్రపంచాన్ని నడిపించేటువంటి శక్తులు అని చెప్పారు. అగ్ని, వాయువు, ఆదిత్యుడు, అంగీరసుడు, ఇట్లా చాలామంది రకరకాల 33 దేవతలు అని చెప్పారు. 12 ఆదిత్యులు, 11 రుద్రులు, 8 వశువులు, ఇంద్రుడు, వీళ్ళంతా కలిసి ఈ భూమండలాన్ని నడిపిస్తూ ఉంటారంట. మరి ఈ భూమండలాన్ని అంతటిని కూడా నడిపించేటువంటి దేవతలకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే పవిత్రమైనటువంటి యజ్ఞ కర్మలు చేయడము ద్వారా ఆ యజ్ఞములో మంత్రపూర్వకంగా పవిత్రమైనటువంటి భావనతో ఎవరైతే స్వాహాకారము చెప్తూ ఆహుతులు వేస్తారో ఆ ఆహుతులను స్వీకరించండి మీరు అని భగవంతుడు ఆ దేవతలకు దిశానిర్దేశం చేశాడు. ఈ ఆహుతులను తిని వీటిని స్వీకరించి మీరు ఈ యొక్క ప్రపంచాన్ని నడిపించండి అని చెప్పారు. ఎప్పటి వరకైతే ఆ దేవతలు ప్రసన్నంగా ఉంటారో, ఏ గృహస్థుని వల్ల ఆ దేవతలు ప్రసన్నమవుతారో ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, ఆనందము, సౌభాగ్యము, ఆరోగ్యము, ఏ విధమైనటువంటి అభావము లేకుండా ఆ ఇల్లు అనేటువంటిది ఆనంద వైభోగంతో తులతూగుతూ ఉంటుందంట. ఒకప్పుడు మనలో ఈ సాంప్రదాయం ఉండేది. ఆడవాళ్ళు వంట చేస్తే ఆ యొక్క పొయ్యిలో ఎంతో కొంత వేసి మిగతాది వాళ్ళు తినేటువంటి సాంప్రదాయం ఉండేది. పిల్లికో, కుక్కకో, ఇంట్లో ఉన్నటువంటి ఆవులకు ఏదో విధంగా పెట్టేసి వాళ్ళు తినేవాళ్ళు. వాళ్ళే వండుకొని కంచంలో వండుకొని వాళ్ళే పెట్టుకొని తినేటువంటి సాంప్రదాయం మన దేశంలో లేదండి. జీవాల కన్నా పోషించేటువంటి వారు, లేకపోతే అగ్నిలో అన్నా వేసేటువంటి వారు. కాబట్టి మంత్రాలు రాని వాళ్ళేమో భూత యజ్ఞం చేసేటువంటి వారు, అంటే జంతువులకు, పక్షులకు, వీటికి వాటికి అన్నం పెట్టి తినేటువంటి వారు. మంత్రాలు వచ్చినటువంటి వ్యక్తులంతా కూడా యజ్ఞంలో వేసి తినేటువంటి వారు. అలాంటి సాంప్రదాయం మన దగ్గర ఉంది. కానీ ఇప్పుడు అంతా కూడా పెట్టేది లేదు. ఎంత ఉంటే అంత నేనే తినేస్తాను, ఉన్నదంతా నేనే వండుకుంటాను, ఉన్నదంతా నేనే తింటాను, రోజుకొక వెరైటీ వండుకొని తింటాను, కానీ వచ్చినానికి పెట్టేది లేదు, అడిగినోనికి ఇవ్వడము కూడా లేదు అనేటువంటి సాంప్రదాయం అంతా కూడా పాకిపోయింది. దానివల్ల ప్రతి ఒక్కడే కుక్కి తినడం వల్ల పోయి హాస్పిటల్లో మంచాల పడేటువంటి పరిస్థితులు ఈరోజు దాపురించడం జరిగింది. కాబట్టి మనమంతా కూడా ఏవేవో పూజలు చేస్తున్నారు. అన్ని పూజల్లో కూడా పండ్లు, పలహారాలు, స్వీట్లు అన్నీ ఆ దేవుని యొక్క పటాల ముందు పెడుతూ ఉన్నాం. మళ్ళీ అందరూ ఏం చేస్తారు? పూజ అయిపోయిన తర్వాత అవన్నీ తీసుకొని పంచుకొని తినేస్తారు. మరి పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది? మన జీవితంలో మార్పు ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు ఆ సిస్టమ్ పెట్టారు అంటే మనకు సరిపోవట్లేదు. ఇంత ఖర్చు పెట్టి చేయాలంటే ఎవరు చేయగలుగుతారు? అంత ఇచ్చుకోలేమండి, అంత చేయలేమండి, అంతంత నెయ్యి పోయి అంటే మా వల్ల కాదు, అంత సామాగ్రి అంటే మా వల్ల కాదు అంటే సరే అమ్మ ఏదో ఒకటి ఆ బొమ్మ పెట్టుకో, ఆ పూజ చేసుకో, మాకు దక్షిణ సమర్పించుకో, నువ్వు అటు మేమిటు అన్న చందంగా తయారైపోయింది. కాబట్టి ఈరోజు మన సంస్కృతి అంతా దేనితో నడుస్తుంది అంటే ఇంగ్లీషు సంస్కృతితో నడుస్తుంది. మన పూజల వల్ల మన సంస్కృతి నడవట్లేదండి. మన పిల్లలకు ఇంగ్లీషు చదివించకపోతే మన ఇంట్లో డబ్బులు రావు, మనం తినలేము. మరి మన పూజల వల్ల మనకేమొస్తుంది చెప్పండి? మన సంస్కృతి ఏం బాగుపడుతుంది? మనకు వైద్యం అంటే ఇంగ్లీషు, చదువు అంటే ఇంగ్లీషు, రోగం వచ్చినా ఇంగ్లీషే, టెక్నాలజీ అంటే ఇంగ్లీషే, ఏదైనా అంతటా కూడా మొత్తం ఇంగ్లీష్ వాడు కనిపెట్టింది, ఇంగ్లీష్ వాడు చేసింది. ఈ పురుగుల మందులు అంతా కూడా ఇంగ్లీష్ వాడు కనిపెట్టింది. ఆఖరికి అవి కూడా మనం అమ్ముకొని బతకాల్సి వస్తుంది. విత్తనాలు కూడా వాడే తయారు చేస్తాడు కంపెనీలో, అది కూడా వాని దగ్గరే ఉంటుంది. చెప్పండి, మనది ఏముంది చెప్పండి? ఆ యొక్క గుడిలో ఒక విగ్రహం తప్ప మనకి ఏమీ లేదు.
ఎందుకంటే అగ్నిని మర్చిపోయి కేవలం విగ్రహాలు పట్టుకొని కూర్చున్నాము కాబట్టి, పూజలు పట్టుకొని చేసుకుంటూ కూర్చున్నాము కాబట్టి రకరకాల ఆపదలు, కరోనాలు రావడము, వర్షాలు రావడము, వరదలు రావడము, ఎన్ని ఆపదలు వస్తున్నాయి. కానీ ఎవరికి కూడా ఏం అర్థం కావట్లేదు. ఇదంతా వాస్తవమే, ఇది అట్లే జరుగుతుంది, మా ప్రభావం ఏమీ లేదు, మేము కేవలం తింటాము, తాగుతాము, పండుకుంటాము, మా జీవితంలో ఇంతకుమించి ఏమీ లేదు, మేము చేయవలసినటువంటి కర్తవ్యము తినడము, సంపాదించుకోవడము, తాగడము, తాగించడము, వండుకోవడం, వండి పెట్టడం, ఇందుకోసమే మేము భూమి మీదకి వచ్చాము, ఇంతకుమించి మనుష్యునిగా మా కర్తవ్యం ఏమీ లేదు అనేటువంటి భావన అందరికీ ఉంది. కాబట్టి భగవంతుడు మనిషికి ఇచ్చినటువంటి చేతులు జంతువులకు ఇవ్వలేదట. ఎందుకంటే మనిషి ఒక్కడే ఈ భూమి మీద శాంతిని స్థాపన చేయగలుగుతాడు, మనిషి ఒక్కడే పుణ్యకర్మలు చేయగలుగుతాడు ఆ చేతులతో. ఏ పామో, ఏ కుక్కనో, ఏ బర్రెనో, లేకపోతే ఏ ఎద్దో ఏ విధమైనటువంటి పుణ్యకార్యాలు చేయలేదు. అవి ఎందుకు చేయలేవు, అవి ఎందుకు అట్లా మారిపోయాయి అంటే ఏ పుణ్యకార్యం చేయలేదు కాబట్టి, కేవలం తినుకుంటే కూర్చున్నాయి కాబట్టి అప్పుడు మీ అందరికి కూడా జంతువుల జన్మలు ఇస్తున్నాను అని చెప్పి భగవంతుడు వాటన్నిటికి కూడా మనుష్యత్వం నుంచి జంతు లోకానికి పంపించాడు వాళ్ళందరినీ కూడా. కాబట్టి ఎవడైతే మనిషిగా పుట్టి మానవోచితమైనటువంటి కర్మలు, లోక కళ్యాణానికి అవసరమైనటువంటి కర్మల్లో ఎవడైతే పాలు పంచుకోడో వానికి మనుష్యత్వం అనేటువంటిది ఉండదు, తిరిగి వానికి జంతు జన్మనే వస్తుంది. కాబట్టి ఆ జంతు జన్మ రాకూడదు, మనుష్యత్వం ఉండాలి, నిరంతరం మళ్ళీ మళ్ళీ మనిషిగానే పుట్టాలి, అమరత్వాన్ని పొందాలి, మోక్షాన్ని పొందాలి, స్వర్గాన్ని పొందాలి, దైవీ సుఖాలు అనుభవించాలి. కేవలం నువ్వు సంపాదించుకొని నువ్వు తినడం కాకుండా 100 మందికి 1000 మందికి పెట్టే స్థాయి నీలో రావాలి. ఆ స్థాయి రావాలంటే ఎట్లా వస్తుంది? మనమంతా అల్పులం, మానవులం, సామాన్యమైనటువంటి వ్యక్తులం. ఎప్పుడైతే దేవతలు మనతో స్నేహం చేస్తారో, దేవతలు మనతో సాయుధ్యం చేస్తారో అప్పుడు మనకు అందరికీ పంచిపెట్టే గుణం వస్తుందంట. అంతవరకు మనలో ఆ శక్తులు అనేటువంటివి వికసించవు అని చెప్పారు. కాబట్టి మీరందరూ కూడా జీవితంలో ముందుకెళ్ళాలి. మన ఇంట్లో ఎప్పుడూ కూడా ఐశ్వర్యం ఉండాలి, ఆయురారోగ్యాలు ఉండాలి, మన జీవితం ఎప్పుడూ సుభిక్షంగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా దేశం గురించి, ధర్మం గురించి ఆలోచించే విధంగా మన జీవితం ఉండాలి. అంతే తప్ప మన పుట్ట కోసం, మన కోసం ఆలోచించడం కాకుండా ఇతరుల కోసం ఆలోచించే స్థాయిలో మనం ఉండాలి. అంటే మన దైవీ శక్తులన్నీ కూడా వికసించాలి. ఆ యొక్క ప్రక్రియ ఈ యొక్క అగ్నిహోత్రము అని చెప్పారు. కాబట్టి ఈ అగ్నిహోత్రము ద్వారా మాత్రమే మనలోని దైవీ శక్తులు వికసిస్తాయి. మనము నలుగురికి పెట్టే స్థాయిలో ఉంటాము, నలుగురిని అడుక్కునే స్థాయిలో మనం ఉండము. కాబట్టి ఈ అగ్నిలో అంతటి గొప్ప శక్తి ఉంది. కాబట్టి ఇంతటి గొప్ప కార్యాన్ని మన యొక్క శివప్రసాద్ గారు చేశారు. వారు నిరంతరం కూడా వారు ఆరోగ్యంగా ఉంటారు ఎప్పుడు కూడా. ఎందుకంటే శాస్త్రంలో చెప్పిన విధమైనటువంటి నియమాలు పాటిస్తారు కాబట్టి. ఉదయాన్నే లేస్తారు, యోగా చేసుకుంటారు, మళ్ళీ పడిందే తింటారు, ఏమన్నా రోగం వస్తే ఆయుర్వేదం వాడుకుంటారు, సమస్యలు వచ్చినా ఏదొచ్చినా కానీ. ఇదంతా కూడా ఋషులు ఏర్పరిచినటువంటి సంస్కృతి. మనమంతా ఏం చేస్తున్నాం? ఏ రోగం వచ్చినా కానీ ఇంగ్లీష్ వాడు కనిపెట్టిన మందులే వాడుతున్నాం. ప్రాణాయామం చేయము, యోగం చేయడము, ఆయుర్వేదం మందులు వాడము అంతా మన దేశానికి వ్యతిరేకమైనటువంటి పనులన్నీ మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజు వరకు కూడా వారికి హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం రాలేదు. హాయిగా ఆనందంగా ఉన్నారు. ధార్మికమైనటువంటి కర్మలు అప్పుడో ఇప్పుడో చేస్తూనే ఉన్నారు. దాని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి ఎవరికైతే భగవంతుని పట్ల విశ్వాసం ఉందో, వేదం పట్ల విశ్వాసం ఉందో, పునర్జన్మ పట్ల విశ్వాసం ఉందో వాడు మాత్రమే వేదవీతమైనటువంటి కర్మలు చేస్తాడంట. మిగతా వాళ్ళు ఎవరు చేయరు. ముస్లిం చేయడు, క్రైస్తవుడు చేయడు. ఎందుకంటే వారికి ఇది ఒకటే జన్మ, ఇంతకు మించి వేరే జన్మ లేదనుకుంటారు వాళ్ళు. ఈ జన్మలోనే ఆనందించు, తిను, తాగు, అనుభవించు, ఎన్ని సుఖాలు ఉన్నాయో అన్నిటినీ అనుభవించు అని చెప్తాడు. ఇంకో జన్మ లేదు అంటాడు. కానీ ఇంకో జన్మ ఉంది అని నమ్మేటువంటి ఒకే ఒక వ్యక్తి ఈ యొక్క ఆర్యుడు, హిందువు అని చెప్పాము. కాబట్టి మనకు ఇంకా గొప్ప జన్మలు రావాలి, ఉత్కృష్టమైనటువంటి జీవితాలను గడపాలి, మంచి జన్మలు మన జీవితంలో రావాలి అని అనుకుంటే ఎవరైతే సత్కర్మలు చేస్తారో, యజ్ఞము, యాగము, దానము, ధర్మము సంబంధించినటువంటి క్రియలు నిరంతరం చేస్తూ ఉంటారో వానికి ఈ జీవితము సుఖంగా ఉంటుంది. రేపు చనిపోయిన తర్వాత కూడా వానికి వచ్చేటువంటి జీవితం అనేటువంటిది దివ్యంగా, భవ్యంగా ఉంటుంది. కాబట్టి యజ్ఞం అనేటువంటిది జన్మల పరంపరను శుద్ధి చేసేటువంటి గొప్ప కార్యం అని చెప్పి మన ఋషులు చెప్పారు. కాబట్టి దీన్ని ప్రాణప్రదంగా చేస్తూ ఉండాలి.
అగ్నిహోత్రము, మానవ జాతి, ఇవి రెండు కూడా కవల పిల్లలు అని చెప్పారు. ఈ కవల పిల్లలను ఎప్పుడూ కూడా విడదీయొద్దంట. ఏ విధంగా కవల పిల్లలు కలిసి ఉంటారో అదే విధంగా అగ్నిహోత్రము, మనుష్యులు నిరంతరం కలిసి ఉంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకెళ్ళాలి అని చెప్పారు. అందులో భాగంగానే ఈ యొక్క అగ్నిహోత్రం అని చెప్పారు. ప్రతిరోజు అగ్నిహోత్రం చేయమన్నారు. వీలంటే కనీసం వారానికి ఒకసారి, నెలకొకసారి, పండుగకు ఒకసారి, ఏది వీలు కాకపోతే కనీసం సంవత్సరానికి ఒకసారి అన్నా కానీ మన సంపదలో కనీసం ఒక 100 రూపాయలు సంపాదిస్తే అందులో 10 రూపాయలు దానం కోసం, ధర్మం కోసం, అగ్నిహోత్రం కోసం మనం కనుక ఖర్చు పెడితే మన ధనం అనేటువంటిది పవిత్రం అవుతుంది అని చెప్పారు. ఎవడైతే పవిత్రమైనటువంటి ధనాన్ని తింటాడో, పవిత్రమైనటువంటి ధనాన్ని అనుభవిస్తాడో వానికి ఏ విధమైనటువంటి పాపము, రోగము, అవమానము, అన్ని విధాల ఏ విధమైనటువంటి వానికి ఇబ్బందులు అనేటువంటివి కలగకుండా వాని జీవితం అనేటువంటిది ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇంతటి పవిత్ర కార్యం చేసినటువంటి శివప్రసాద్ గారి దంపతులు వారిద్దరికి కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.